నేను ఇదొక దగ్గర విన్నాను. బావుందనిపించి చెప్తున్నా. సీతమ్మ తల్లి అంటోందట ఆంజనేయ స్వామితో, "సరే నేనెలాగో ఒక తప్పు చేశాను. మరి రామయ్య తండ్రి కూడా తప్పు చేశాడు. నేను బంగారు లేడిని అడిగిన వెంటనే, అమ్మా బంగారు లేడులు అవి ఉండవు. ఇదేదో అపాయ స్థితిని సూచిస్తోంది. ఇదంతా వద్దు అని చెప్పకుండా తప్పే గదా చేశారు" అని. అవునా! అని ఆలోచిస్తుండగానే సీతమ్మ తల్లి మళ్ళీ ఒక మాట అనింది. "నువ్వు కూడా ఒక తప్పు చేశావు హనుమా" అని. మధ్యలో నేనేం చేశానమ్మా అని అడిగాడు హనుమంతుడు. నేను చేసిన తప్పుని, రామయ్య చేసిన తప్పుని ఏంటా అని కూర్చొని వింటున్నావు చూడు, అదే నువ్వు చేసిన తప్పు. అంటే ఎవరు చేసిన తప్పులనైనా కూర్చొని 10 సార్లు విశ్లేషించినా, వాళ్ళ గురించి పదే పదే ఆలోచించినా, మాట్లాడుకుంటున్నా, ఆ తప్పులో సగభాగం మీరు తీసుకుంటున్నట్టే అర్థం. సో, ప్లీజ్ మీకంత టైం ఉంటే అది మీకెలా ఉపయోగపడుతుందో యుటిలైజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. అంతేగాని వాళ్ళే తప్పులు చేశారు, వీళ్ళే తప్పులు చేశారు, ఇలా క్యాలిక్యులేషన్స్ వేస్తూ కూర్చోకండి. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్‌లో 50% మీరు తీసుకుంటున్నట్టే. థ్యాంక్ యూ.